హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మనం కళ్యాణ్ రసం చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక 4, ఎండుమిర్చి 4 వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక టమోటా, పెద్ద టమోటా, సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా కట్ చేసుకునేసి ఇందులో వేసుకోవాలి. అంటే టమాటా అనేది మెత్తగా మెతగాలన్నమాట. అంతవరకు మెదిగేంత వరకు పెట్టుకోవాలి. కాబట్టి టమాటాలు కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి వదిలేయండి. రసం అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కందిపప్పు మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకోవాలి. నేనైతే అది ప్రాసెస్ చూపించలేదు మీకు. కందిపప్పు ఉడకబెట్టుకున్నాను. ఆ కందిపప్పు ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి అందులోనే ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు రసం పిండి అందులో వేసుకోవాలన్నమాట. వేసుకునేసి సాల్ట్ వేసుకునేసి మూత పెట్టేసేయండి. ఒక పొంగు వచ్చాక మనం మిరియాలు, తెల్లగడ్డలు బాగా దంచి పెట్టుకోవాలి. పచ్చగా దంచి పెట్టుకున్న దాన్ని దాంట్లో వేసేయాలి. కొత్తిమీర ఒక కట్ట వేసుకోవాలి. కరివేపాకు అలాగే రెమ్మలుగా వేసుకోవాలి. ఇంగు ఒక రవ్వ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే, రసం అయితే ఉడికిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వాసన అయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా హస్బెండ్, మా పిల్లలు బాగుందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గాయస్.